హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? ఈరోజైతే ఈజీగా సింపుల్గా తొందరగా చేసే ఒక చేపల ఫ్రై ఎలాగ చేయాలో అనేది చూపిస్తామండి. ఇక్కడ నేనైతే బొచ్చ అనే చేప మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. సో కొంచెం మంచి ముక్కలేమో దీనికి పెట్టేసుకొని మిగతా ఏమో పులుసుకు తీసేసుకున్నాను అనమాట. సో దీనికైతే ఇప్పుడు ఏం చేయమంటే చేపలు శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు అన్నీ వేసి కడిగి మంచిగా తీసుకోవాలండి. కడిగి నీట్గా ఇప్పుడైతే ఒక స్పూన్ కారం పొడి వేస్తున్నామండి. నేనైతే నాన్ వెజ్కి అన్ని పచ్చి కారమే వేస్తామండి. తర్వాత ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ దాకా దగ్గర మిరియాల పొడి అండి, మిరియాల పొడి వేస్తున్నాం అనమాట. ఒక టీ స్పూన్ ఏమో గరం మసాలా వేస్తున్నాము. ఇంకా ఏం చేస్తున్నామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాం అనమాట. ఇంకొక నిమ్మకాయ ఇక్కడ పిండుతున్నాము. నిమ్మకాయ చాలా మంచి ఉప్పు పులుపు కారం మంచి టేస్ట్ని ఇస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారా, నేనేంటి ఆ నిమ్మకాయ ప్రెషర్లో చేయలేదు మీరు అనుకుంటారా? ఒకసారి మా అత్తగారు మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఎందుకమ్మా అందులో పెట్టి నొక్కేస్తే చాలా వేస్ట్ అయిపోతుంది, ఇలా చెయ్యండి అమ్మ అని చెప్పిందనమాట. సో పొదుపుగా వాడడానికి ఆమె ఒక టిప్ చెప్పింది. అందుకని నేను అప్పటి నుంచి ఎప్పుడైనా నిమ్మకాయ పిండినప్పుడు చూడండి ఇలాగే పిండుతాము. లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఏదో వీడియోల కోసం చెప్పేసుకొని జస్ట్ అలాగా నొక్కేసి డబ్బులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదు కదండి. అందుకని నేను చెప్పేసుకొని నేను ఎప్పటికైనా ఇలాగా చేసేసుకొని ఇలాగ అది నిమ్మకాయని ఇలా పూర్తిగా తిప్పేసుకొని ఇలా పిండేస్తారు. చాలామంది ఇలా చేస్తారేమో, తెలవలేని వాళ్ళకి యూస్ అయితే మంచిదేయండి. అంటే పొదుపుగా కొంచెం మన ఇళ్ళల్లో వంటగది అనేది పొదుపు ఎక్కువ చేసేది. అందుకని మన దగ్గర మన వల్ల అయ్యేది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మంచిదే కదండి అని చెప్పేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుతున్నామండి. ఈ కలిపే లోపల ఒక మాట చెప్తామండి. ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నారంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కేరళ అమ్మాయి అయినా నియర్లీ 18 years దాకా ఇక్కడే ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్లో. సో అందుకని మా అత్తగారి దగ్గర నుంచి ఈ వంటలన్నీ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని చేస్తున్నాను అనమాట. నాకు మాట్లాడినప్పుడు కొంచెం పట్టుపట్టుగా మీకు అలా అనిపిస్తుందేమో, కానీ నేనైతే బాగానే వంటలన్నీ చేస్తామండి. తినేవాళ్ళు కూడా అన్నీ బాగానే ఉంది అంటారు, మంచిగా చేస్తాము. ఎందుకంటే మాది ఫుడ్ బిజినెస్ కదండి, అందుకని మేము అన్నీ తెలుసుకోవాలి కదా. అందుకని మా అత్తగారికి వాళ్ళ అత్తగారి నుంచి చెప్పిన రెసిపీలు కూడా నాకు తెలుసు అనమాట. ఇలా చెప్పి తెలుసు, నాకు ఇంట్రెస్ట్ మా బాబు కోసం అన్నీ నేర్చుకోవడం. ఇప్పుడైతే ఈ లోపల మనం మాట్లాడుతూ ఉన్నాం కదండి, ఒక 1 tablespoon దాకా ఆయిల్ వేసాము. ఎక్కువ ఆయిల్ వేయమండి, ఒక 1 tablespoon చాలు. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. కలిపేసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు పులుపు కారం సరిపోయిందని చూడాలి. ఎప్పుడైనా కొంచెం ఉప్పు నాకు అంటే ఇందాక వీడియోలో నేను ఉప్పు తీయడం మర్చిపోయామండి. నాకైతే కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది అనిపించింది, అందుకని మళ్ళీ ఉప్పు వేసామన్నమాట. ఫిష్ ఫ్రైలో ఎప్పటికైనా మసాలా అనేది చాలా మంచిగా చేసుకుంటే ఏ ఫిష్ అయినా మంచిగా వస్తుందండి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ పొడి వేస్తున్నాము. ఒకవేళ మీకు ఇలా అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాము. నేను ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం ఇలాగా కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి అందులో వేస్తామన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు 5 ముక్కలే కదండి ఉన్నాయి, అందుకని కొంచెం మసాలా చాలన్నమాట. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసేసుకొని చక్కగా దానికి మ్యారినేట్ చేసేసుకొని మనం ఒక అరగంట పక్కన ఉంచాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, పెట్టపోయినా పర్వాలేదు. తొందరగా కావాలనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు మ్యారినేట్ చేసి. లేదు మనకి టైం ఉందనుకోండి మనం అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి టేస్ట్ అండి. ఇది రసంతో పట్టి చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా, మా బాబుకి చాలా ఇష్టం, అందుకని నేను ఇలా పెడుతున్నాను అనమాట. నేనైతే 2 రకాలుగా ఇక్కడ చేస్తామండి. ఒకటి తవా ఫ్రై చేస్తాము, ఇంకొకటి ఆయిల్ ఫ్రై చేస్తామన్నమాట. నేనైతే పర్సనల్గా ఎక్కువ ప్రిఫర్ చేసేది తవా ఫ్రై వేయండి. తవా ఫ్రైలో మంచి టేస్ట్ ఉండదు అనమాట. అంటే అంత ఆయిల్ ఉండదు, తక్కువ ఉండదు. కానీ జనాలకి కొంచెం కలర్ఫుల్గా కావాల్సింది ఇష్టం కదండి. అందుకని చెప్పి ఆయిల్ ఫ్రై కూడా ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నాం అనమాట. సో నూనె వేసేసుకొని కరివేపాకు దాని మీద వేసేసి దానిపైన ఇది ఫిష్ ఒకటి పెట్టాలండి. పెట్టేసుకొని చాలా స్లిమ్లో పెట్టేసుకొని ఇది తవా ఫ్రైలో చేయాలండి. ఎందుకంటే తొందరగానే లేకపోతే మాడిపోతుంది. తవా ఫ్రైలో ఫిష్ ఫ్రై చేయాలి అనుకున్న వాళ్ళు
బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వంట చేయాలండి. ఎందుకంటే లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఫిష్ ఫ్రై అని కాదండి, ఏ ఫ్రై అయినా ఏ కూరలైనా మన సిమ్లో పెట్టుకొని చేసామనుకోండి దాని రుచి ఒకటి వేరే. ఇప్పుడు చూడండి, తవా ఫ్రైలో చేస్తున్నప్పుడు కొంచెం లుక్లో అటు ఇటు కొద్ది తేడా వస్తుంది, కానీ టేస్ట్ మనం చూసుకుంటే చాలు. కానీ ఆయిల్ ఫ్రై అనేసరికి మీరు చూడండి, మినిమం అంత ఆయిల్ వేయాలి. అంత ఆయిల్ వేసి చేసుకుంటే, అంటే హెల్త్ పరంగా నేను రెండు వైపులో మీకు చూపిస్తున్నామండి. ఎవరిష్టం వాళ్ళదండి. కొందరైతే మనకి లుక్ కాదు, మనకి టేస్ట్ ముఖ్యంగా ఉండదు, మన ఆరోగ్యం ముఖ్యం అనుకునే వాళ్ళు తవా ఫ్రైలో చేసుకోవచ్చు. లేదు మాకు మంచి టేస్టీగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ ఫ్రైలా గట్ట చేసుకోవచ్చు. నా ఇదిలో ఏంటి, నాన్ వెజ్లో ఫిష్ ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వైట్ ఫిష్ అందులో చాలా మంచిది, అంటే తెల్ల చేపలు ఒంటికి చాలా మంచిదన్నమాట కంపేర్ టు నాన్ వెజ్లో చూసుకుంటే. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేస్తున్నామన్నమాట. మీలో ఎంతమంది వాళ్ళకి నిజంగానే ఫిష్ ఫ్రై ఇష్టం అండి? నాకైతే ఫిష్ ఫ్రై ఇష్టం. మేము ఎక్కువ కేరళ వాళ్ళు సముద్రం చేపలు ఎక్కువ ఇష్టపడతామండి. నాకు సముద్రం చేపలు అంటే చాలా ఇష్టం. మా ఊరిలో ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అన్నమాట. సముద్రం చేపలు మీకు తెలుసు కదండి, టూనా అని, తర్వాత పెద్ద పెద్ద చేపలు వస్తుంది, అంటే దానిలో ముళ్ళు అయితే ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ రివర్ ఫిషెస్ అయితే తినడం స్టార్ట్ చేసాము. అది కూడా పెద్దగా ఇష్టం ఉండేది, కానీ ఈ మధ్య హెల్త్ పరంగా చూసుకొని కంపల్సరీగా ఫుడ్లో యాడ్ చేయాలి అని చెప్పేసుకొని అలాగా తింటున్నామన్నమాట. ఇంకా ఒకటి ఏంటంటే అండి, మీరు చాలామంది నా ఛానల్ అయితే చాలామంది దగ్గర రోజుకి ఒక 1000 మెంబర్స్ దాకా చూస్తున్నారండి. మీరు, నేను తెలుగమ్మాయి కాకపోయినా నేను కష్టపడేదని చెప్పి చేస్తున్నాం కదండి. నిజంగానే మీరు చేసి మీకు నచ్చింది అనుకోండి, నన్ను సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. విజయవాడలో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుసు అనమాట మాది ఫుడ్ బిజినెస్ అని నేను మీకు చెప్పాను కదండి. మేము చాలా ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తామన్నమాట. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసి మనకి కెమెరామ్యాన్ అసిస్టెంట్లు ఏమి ఉండదండి. నేనే దీంతో పట్టుకొని ఇలా వీడియో తీస్తాము, నాకు తెలిసినట్టు ఇలా మాట్లాడతాము. అప్పుడప్పుడు మా హస్బెండ్తో చెప్తాము, నేను మాట్లాడేది కరెక్టా కాదా, పర్వాలేదండి అమ్మ బాగానే ఉంది అంటాము. సో మన ఎమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్యామిలీగా ఉండే మీరే నన్ను సపోర్ట్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.